అమ్మ మనకి ఒక ఉత్తరం వచ్చిందమ్మా. సుష్మా గారు రాస్తున్నారు. ఉమ్. అమ్మ నమస్కారం. ఉపవాసం ఎలా ఉండాలో తెలియజేయగలరు? ఒక పొద్దు మొత్తం ఉపవాసానికి తేడాలు ఏమిటి అని అడుగుతున్నారు. అంటే మనం అందరం వాడుకునే పరిభాషలో ఒక పొద్దు అనేదానికి మనం ఒక పూట భోజనం చేయటం, ఒకే పూట భోజనం చేయటం అని చెప్పుకోవాలి. అంటే కొన్ని వ్రతాలు చేస్తున్నప్పుడు మనకి కార్తీక మాసం కానీ కొన్ని వ్రతాలు చేస్తున్నప్పుడు కానీ ఏం చేస్తారంటే ఒక పూట భోజనం చేయటం అనే నియమం పెట్టుకుంటారు. ఇప్పుడు నవరాత్రులు వచ్చినప్పుడు, కార్తీక మాసం వచ్చినప్పుడు, శ్రావణ మాసం వచ్చినప్పుడు, శ్రావణ సోమవారాలు, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణిమ ఇలాంటివి వచ్చినప్పుడు ఒకే పూట తినాలనే నియమం పెట్టుకుంటారు కొంతమంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మధ్యాహ్నం భోంచేసి రాత్రి మానేయటం, ఎప్పుడులో పలహారం వచ్చేసి ఉండటం చేస్తారు. అలా కాదు, రాత్రి వరకు ఉండాలంటే పగలంతా మానేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత నక్తం ఉండటం అంటారు దాన్ని. రాత్రి వరకు ఉండి రాత్రి భోజనం చేస్తారు. అంటే ఒకే పూట తినేదాన్ని ఒక పొద్దు ఉండటం అనేటువంటిది వాడుక భాషలో వచ్చింది. ఇక ఉపవాసం ఉండటం అనేటువంటిది ఏకాదశి, శివరాత్రి ఇలాంటివి ఉన్నాయనుకోండి, మొత్తం ఆ రోజంతా కూడా మానేస్తారు. మానేసి మరునాడు పారణ చేస్తారు. అలా ఉపవాసం చేసేదాన్ని మనం ఉపవాసం అని అంటూ ఉంటారు. అసలు ఉపవసించడం అంటే ఏంటంటారు? ఉపవసించడం అంటే భగవంతుడికి సమీపాన దగ్గరగా ఉండటం అని అర్థం. అంటే ఫోటో ముందర కూర్చోవడం, దేవుడి గదిలో కూర్చోవడం, గుళ్ళో కూర్చోవడం అనే అర్థం కాకుండా భగవంతుడిని మనసారా ఎప్పుడూ భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి. అలా ఉండడాన్ని ఉపవసించటం అని అంటారు. అలాంటప్పుడు మరి ఆహారం ఎందుకమ్మా మానేయడం? అది చాలా మంచి ప్రశ్న. సాధారణంగా ఏం జరుగుతుంది, మనం ఉపవసించటం అనగానే దేవుడి దగ్గర కూర్చుంటే చాలు, మరి తినాలి అనుకోండి అంటే చాలా కోణాల్లో మనం దీనికి కారణాలు చెప్పుకోవాలి. ఇక్కడ తినాలి అంటే మనకి సాధారణంగా ఏమిటంటే తినకముందు ఆకలి, తింటే నిద్ర. మరి దేవుడిని ఇప్పుడు తలుచుకుంటారు? అవును, తలుచుకునే అవకాశం లేదు కదా. వంట చేసుకోవాలి, వంట చేసుకోవడానికి మొత్తం వంట దగ్గరే ఉంటాం, మనసంతా దాని మీదే పెడతాం. ఆ తర్వాత రుచిగా భోంచేస్తాం. భోంచేసిన తర్వాత ఆవలింతలో నిద్రపోతాం. మరి పూజ ఎప్పుడు చేస్తారు, ధ్యానం ఎప్పుడు చేస్తారు, ఆ రోజు భగవంతుడిని ఎప్పుడు తలుచుకుంటారు? లిమిటెడ్గానే ఉంటుంది కదా. ఇక్కడ ఇలాంటి పర్వట రోజులు, ఏకాదశి వచ్చింది లేదా శివరాత్రి వచ్చిందంటే అహర్నిశలు కూడా ఆ రోజు భగవన్నామం చేయాలని మాత్రమే కనపడుతుంది. కానీ భగవంతుడికి దగ్గరగా మనస్సు ఉండాలి, మనం భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలంటే ఇలాంటి వాటన్నిటిని కూడా కొంత పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇది ఇక్కడ చాలా కోణాల్లో మనం చెప్పుకోవాలి. కేవలం భగవంతుడి దగ్గర ఉండడం అనేటువంటిది ఒకటే కాకుండా మరికొన్ని కూడా మనకి చెప్తారు. ఇక్కడ భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే మన బలహీనతలన్నింటినీ అన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. బలహీనతల్ని పక్కన పెట్టాలంటే మొట్టమొదటిది మనం మానసికంగా చెప్పుకోవాలి. మానసికంగా చెప్పుకోవాలి అంటే ఏమిటంటే మనస్సుని మనం నిగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం భగవంతుడికి చేరుకవుతాం. ఎందుకంటే మనస్సు కోతిలాంటిది, అటు ఇటు 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 ఉంటూ ఉంటుంది. కానీ ఒక నియమంగా ఒక క్రమశిక్షణని ఏర్పరచడం, దానికి ఒక కట్టుబాటు చేయటం అన్నమాట. ఏ విధంగా కట్టుబాటు చేస్తారు? ఇప్పుడు ఇవాళ నేను భగవంతుడి పేరు మీద ఒక ఏకాదశి వ్రతం చేయాలి, ఒక శివరాత్రి వ్రతం చేయాలంటే పంచభక్ష పరమాన్నాలు అక్కడ ఉన్నా కూడా ఇవాళ నాకు ఉపవాసం, నేను అవి తినకూడదు అంటే మనసు వాటి మీదకి పోదు. అమ్మ ఈసారి పాల్గొన బహుళ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటారు? రేపే మనకి ఏకాదశి. అంటే కరెక్ట్గా ఎన్ని గంటలకు అంటారు? మళ్ళీ ఏదైనా ఉపవాసం ఏదైనా ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి ఏకాదశి, ద్వాదశి గడియలు ఇవన్నీ కూడా చూసుకుని ప్రారంభించాలి కదా. చాలా మందికి ఈ సందేహం ఉండొచ్చు. అంటే ఈవేళ మధ్యాహ్నం 1:20కే మొదలైంది కదా, మరి ఈవేళ ఉండకుండా రేపు ఎందుకు ఉంటున్నారు అని మీ సందేహం అయి ఉండొచ్చు. చాలామందికి ఈ సందేహం వస్తుంది, ఏకాదశి నిర్ణయం ఎలా చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏకాదశి వ్రతానికి మాత్రం సూర్యోదయ కాలాన్ని నుంచి ఎప్పుడు ఏకాదశి ఉంటుందో, అంటే సూర్యోదయానికి ఉండి ఆ తర్వాత కూడా కనీసం ఒక 2 గడియలు అంటే 48 నిమిషాలు ఉన్నప్పుడు ఆ రోజు ఏకాదశి చేస్తారు. ఇవాళంతా కూడా ఉండి రేపు సూర్యోదయానికి ఉంది, ఇవాళ సూర్యోదయానికి లేదనుకోండి, అప్పుడు రేపటి రోజు చేయాలి. ఈవేళ మధ్యాహ్నం నుంచి ఉంది, ఇవాళ సూర్యోదయానికి లేదు, రేపు ఉదయానికే ఉంది కాబట్టి రేపు ఏకాదశి వ్రతం చేయాలి. అలాగే ఏకాదశి వ్రతం ఏ వయసు వారైనా చేయొచ్చు అంటారా? మనకి ధర్మసింధును అనుసరించి అయితే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఓపిక ఉన్న ప్రతి వారు కూడా చేయవచ్చు. అలాగే ఈసారి శనిత్రయోదశి ఎప్పుడు వచ్చిందమ్మా? అలాగే శనిత్రయోదశికి ఉన్న విశిష్టత ఏంటంటారు? ఈసారి శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంది. ఏమిటి అంటే ఈవేళ మనకి గురువారం, ఎల్లుండి శని త్రయోదశి. ఎల్లుండి సాయంత్రానికి మనకి త్రయోదశి తిథి వస్తోంది. ప్రదోషకాలానికి త్రయోదశి ఉంది, అది మహాప్రదోషకాలం కూడా. మహాప్రదోషం అని మనం ఎప్పుడు అంటాము, అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశిని మనం ప్రదోషంగా చెప్తాం.
అయితే ప్రతిసారి అమావాస్య ముందు వచ్చేటువంటిది విశిష్టమైందా అనేటువంటి సంశయం కూడా చాలామందికి వస్తుంది. ఈసారి శతభిష నక్షత్రంతో కూడి వస్తోంది. ధనిష్ట అయిపోయి శతభిష నక్షత్రం వస్తోంది. సాయంత్రానికి ప్రదోష కాలానికి త్రయోదశి తిథి ఉంది. ఆ తర్వాత మనకి ద్విపుష్కర యోగం కూడా మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంది, సాయంత్రం అయితే లేదు. ఇది త్రయోదశి ఈసారి ఏమిటంటే మనకి 100 సూర్యగ్రహణాల్లో చేసేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది మహావారుణి యోగం అనేటువంటిది ఏర్పడింది. అంటే మామూలుగా మనకి ఏమిటి అంటే అత్యంత పర్వటి రోజుగా శని త్రయోదశి గురించి చెప్పుకుంటాం మనం. అయితే ఈసారి వచ్చింది ఏమిటి అంటే మహాపర్వటి రోజే కాదు, మహావారుణి యోగం ఉందని, దానికి తోడు ఇది 100 గ్రహణాలకి సమానమైనటువంటి పర్వటి రోజుగా చెప్తూ ఉన్నారు. అంటే మామూలప్పుడు చేస్తేనే మహాపుణ్యము, దానానికి విశిష్టత అనుకుంటాం ఏ దానం చేసినా. అలాంటిది పర్వటి రోజు చేస్తే మహావిశిష్టత. ఈనాటి రోజు ఈసారి శని త్రయోదశికి మనకి 100 సూర్యగ్రహణాల్లో చేస్తే ఎలాంటి ఫలితం అలాంటి ఫలితం. అయితే ఈ శని త్రయోదశి రోజు పూజ ఏ సమయంలో చేయాలంటారు? అంటే ప్రదోష కాలానికి అసలు నిజానికి శని త్రయోదశి అనగానే ఒక్కోసారి అవుతుంది మార్నింగే ఉంటుంది. శని త్రయోదశి కదా అని సామాన్యంగా అందరూ అనుకునేటువంటి విషయం ఏమిటంటే శని త్రయోదశి అంటే శనివారం ఈసారి కాబట్టి శనివారం ఎప్పుడు చేసినా కూడా శని త్రయోదశి ఫలితం వస్తుంది అని భావిస్తూ ఉంటారు. ఉదయాన్ని కూడా ఆఫీసులు కడుతూ పెడుతూ గబగబా దీపాలు పెట్టేసి పెడుతూ ఉంటారు. అది దోషమని నేను చెప్పటం లేదు, కానీ శని త్రయోదశికి పాటించవలసింది ఏమిటంటే ప్రదోషం వరకు ఉండాలి. అంటే ప్రదోషం అంటే సూర్యాస్తమయ సమయం వరకు ఉపవసించి సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం కానీ, తిలలతో అభిషేకం కానీ, నల్లని వస్త్రాన్ని కప్పడం కానీ ఇలాంటివి చేసి తిలదీపం పెట్టి 19 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత శివుడికి దీపం పెట్టి శివుడికి అర్చన అభిషేకాలు చేయాలి. ప్రదోషకాలంలో చేస్తే చాలా విశేషం. అందులో మహాప్రదోషకాలం కాబట్టి అప్పుడు చేస్తే మహావిశేషం. శివుడికి అభిషేకం చేసి, దీపారాధన చేసి, నైవేద్యం చేసి, ఎవరికైనా ఏదైనా దానం చేసి, అప్పుడు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తిని బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద చాప వేసుకుని పడుకోవడం విశేషం. వీలు కాకపోతే నడునొప్పిని అనుకుంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే బ్రహ్మచర్యం చేయాలి. అలాగే శని దోషాలు ఉన్న వాళ్ళే శని త్రయోదశి వ్రతం చేయాలంటారు, లేదంటే అందరూ కూడా చేసుకోవచ్చా? ఇక్కడ శని బాగా లేనటువంటి వాళ్ళందరూ చేసుకోవడం చాలా విశేషం. అంటే అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వాళ్ళు, అష్టమ శని నడుస్తున్నటువంటి వాళ్ళు, ఏలినాటి శని నడుస్తున్నటువంటి వాళ్ళు, వారి వారి వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని బాగా లేకుండా ఉండి ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయో అలాంటి వాళ్ళు చేసుకోవడం చాలా విశేషం. కాకున్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం నవగ్రహాన్ని స్మరించుకోవాలి, నవగ్రహాలకి ప్రార్థన చేయాలి. అసలు ఎవరైనా ఏదైనా ఒక శుభకార్యం చేసినా కూడా నవగ్రహ ప్రార్థన చేయకూడదు అని చెప్తారు. అందుకని తప్పనిసరిగా అందరూ కూడా చేసుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే శని త్రయోదశి రోజు శనికి శివుడికి కూడా పూజ చేయటం వలన వంశాభివృద్ధి కలుగుతుంది. అమ్మ, అలాగే శని త్రయోదశి రోజు పూజ ఏ విధంగా చేయాలంటారు? ఏ విధంగా నేను ఇందాక చెప్పాను కదా, ఆ రోజు ఉదయాన్నే సంకల్పం చేసుకుని తలస్నానం చేసి ఈవేళ నేను పూజ చేయాలనుకుంటున్నాను, నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థన చేసి ఈశ్వరుడికి ప్రార్థన చేసి సాయంత్రం వరకు ఉపవసించాలి. ఆ రోజు ఎలాంటి బలహీనతలకి లోను కాకూడదు. తర్వాత మధ్యమాంసాలు నిషేధం. సాయంత్రం వరకు ఉండి సూర్యాస్తమయ సమయానికి శివాలయానికి మళ్ళీ స్నానం చేసి వెళ్ళాలి, పరిశుభ్రంగా వెళ్ళాలి. శని దగ్గర పూజ చేసుకోవడం, శివుడికి పూజ చేయటం, అక్కడ ఇక్కడ దీపారాధన చేయటం, శివుడికి ముఖ్యంగా అభిషేకం చేసుకుంటే చాలా విశేషం ఆ సమయంలో. చాలామంది చెప్తున్నారు అన్ని శివాలయాల్లో ప్రదోషకాలానికి అభిషేకాలు చేయటం లేదు, మాకు అలవాటు లేదు, పొద్దున్నే చేస్తారు సాయంత్రం చేస్తారా అని కూడా కొంతమంది అడుగుతున్నారట. కానీ ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయటం ముఖ్యంగా శని త్రయోదశి రోజు చాలా విశేషం కాబట్టి అన్ని శివాలయాల్లో ఈ ఏర్పాటు చేసుకుంటే ఎంతోమంది భక్తులకి ఉపయోగకరంగా ఉంటుంది. అమ్మ, ఏమైనా నియమాలు లాంటివి ఉన్నాయంటారా పాటించడానికి? నియమాలు పాటించడం అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పినట్టు ఆహార విహారాల్లో నియమాల్ని పాటించాలి. అన్నిటికంటే ముందు ఇంకొక విషయం కూడా చెప్తారు. చాలామంది నువ్వుల్ని చూసి భయపడడం, నల్లబట్టల్ని చూసి భయపడటం,